వారిని సర్వము నాశనం చేసి నువ్వు తిరిగి రామంటే సౌలు మహారాజు వెళ్ళి ఏం చేస్తూ ఉంటారంటే, ఇదిగో వారిలో ఉన్న కుంటిది గుడ్డిది అన్నిటిని నాశనం చేసి బలిష్టంగా ఉన్న వాటన్నిటిని యావే కోసమని తీసుకొని వస్తారు. అయితే ఆ తరువాత ఇదిగో సమూయేలు ప్రవక్తను పంపిస్తూ ఉంటారు. ప్రభు పంపించి ఒక మాట చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే, నీవు ప్రభువుకి విధేయించలేదు కాబట్టి నేటితో నీ రాజరికాన్ని తోచిపుచ్చున్నా, నీ రాజరికాన్ని నేను తీసివేస్తున్నా. మరి మన జీవితంలో ఆ ప్రభునికి ఎన్నిసార్లు మనం విధేయించి ఉన్నాము? దహన బలులను అర్పించేటప్పుడు, దేవాలయానికి మనము అర్పణలు తీసుకువచ్చేటప్పుడు, దేవాలయంలో ప్రార్థన చేసుకునేటప్పుడు మనం ఎన్నిసార్లు మన పనులలో, మన కార్యాలలో, మనం చేసే ప్రతి పనులలో ఆ ప్రభుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చగలిగే ఉన్నాము? ఎన్నిసార్లు ప్రభుని యొక్క కార్యాలను మనము చేయగలిగి ఉన్నాము? ప్రభువా, నీ చిత్తము నా జీవితంలో జరుగును గాక అని చెప్పి ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసి ఉంటావు? ప్రియమైన సహోదరులారా, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నేను మీ నుండి కోరుకున్నది కారుణ్యము మాత్రమే, బలులను కాదు, దేవుని గురించిన జ్ఞానమును మాత్రమే తప్ప దహన బలులను కాదు. నీవు ఇచ్చే బలి అర్పణలు, నువ్వు చేసే వాటిని ఇదిగో ప్రభువు అడగట్లేదు. నీవు నా గురించి ఎంత తెలుసుకున్నావు, నా కారుణ్యం గురించి నువ్వు ఎంత తెలుసుకున్నావు, నా కారుణ్య జీవితం గురించి నీవు ఎంత తెలుసుకున్నావు? ఇదిగో నేను నా యొక్క తల్లిదండ్రులకు విధేయించి, నా తండ్రికి నేను విధేయించి, నా జీవితంలో నేను జీవించాను. గెత్సెమనే తోటలో ప్రభు చెప్తారు, అయ్యా నీ చిత్తం అయితే ఈ పాత్ర నా నుండి తొలగించు, కానీ ఇది నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేర్చు. ప్రభుని యొక్క చిత్తానికి ఆయన ఆ విధంగా విధేయించాడు. మరి మనము మన జీవితాలలో కొన్నిసార్లు ఏమి చేస్తూ ఉంటామంటే, ప్రభుని చిత్తం తరువాతన పెట్టి మొదటిగా మన చిత్తాన్ని మనం చూస్తూ ఉంటాము. ప్రియమైన మిత్రులారా, మార్కు సువార్త 3వ అధ్యాయము వచనములు 35 చూద్దాం. ఏలయనా దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని ప్రభు పలికెను. ప్రియమైన మిత్రులారా, ఇదిగో ప్రభుని చిత్తాన్ని, ప్రభునికి విధేయించి జీవించేవాడికి ఇదిగో ప్రభును చెబుతున్న మాట ఏమిటి అంటే, ఇదిగో నీవు నా సోదరి, నా తల్లి, నా సోదరుడు అవుతావు. మరి మనము ఆ ప్రభుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నామా? ఇదిగో నువ్వు అనుకుంటావు కదా, నేను ప్రతిరోజు దేవాలయానికి వెళ్తున్నా, ప్రతిరోజు ఫాదర్ గారికి అర్పణలు అర్పిస్తున్నా, ప్రతిరోజు దివ్యబలి పూజలో పాల్గొంటున్నా, ప్రతిరోజు నేను దేవాలయానికి వచ్చి పాటలు పాడుతున్నా అని నువ్వు అనుకుంటావేమో. కానీ ప్రభువు అది చూడరు. నీవు ప్రభుని చిత్తానికి ఎన్నిసార్లు నువ్వు తల వంచావు? ఇదిగో సౌలు మహారాజు దానికి ముందు అనేక సార్లు ప్రభుని చిత్తానికి తల వంచి ఉన్నారు. కానీ ప్రభువు తాను ఒక్కసారి మాటను ధిక్కరించగా ఇదిగో ప్రభు ఆయన రాజరికాన్ని తోసిపుచ్చి ఇదిగో దావీదు మహారాజును ఎన్నుకోవడం జరుగుతుంది. ప్రియమైన మిత్రులారా, మరి నా మానవ మాత్రమైన మనలను ఎన్నిసార్లు ప్రభు తోసిపుచ్చాలి? బాబిలోను రాజు నెబుకద్నెజరు రాజు ఒక రోజు ఈ విధంగా అంటారు, ఇదిగో నేను నా రాజ్యము ఎంత బాగున్నది, సుందరంగా ఉన్నది, నా కష్టాది జీతం చేత నేను ఇదిగో నా రాజ్యాన్ని ఏర్పరచుకున్నాను అని చెప్పి అన్నప్పుడు ఆకాశం నుండి ఒక వాణి వినిపిస్తుంది. ఏమిటి అంటే, రాజా నీవు నీ కష్టంతో ఈ రాజ్యాన్ని స్థాపించుకున్నావా? అయితే రేటితో నీ రాజ్యము ఉండదు అని చెప్పి ప్రభు చెప్తున్నారు. కొన్నిసార్లు మనము విధేయించిన విషయాలు మానివేసి ఇదిగో గర్వములుగా జీవిస్తూ ఉంటాం, గర్వాత్ములుగా మనం జీవిస్తూ ఉంటాం. విధేయతతో మనం జీవించగలిగితే ప్రియమైన మిత్రులారా, ప్రభు ఎప్పుడు మనతోనే ఉంటూ ఉంటారు. ఇదిగో నీవు విధేయించడం అంటే నిన్ను నీవు సమర్పించుకోవడం, ఆ ప్రభుని చిత్తమే నీ జీవితంలో జరగాలని చెప్పి నీవు తలచడం. అదేవిధంగా ప్రియమైన మిత్రులారా, మొదటిది విధేయత, ప్రభుని పట్ల నువ్వు చూపించే ప్రేమ. 2 విధేయత, నీ సమర్పణ.
3, నీవు విజయించినట్లయితే ప్రభుని యొక్క ఆశీర్వాదములను అనేకముగా పొందుకుంటూ ఉంటావు. ప్రియమైన మిత్రులారా, ఇదిగో ప్రభుని విజయించడం ద్వారా మనము అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనము ఒకసారి చూద్దాం. 38వ వచనం ఒకసారి చూద్దామమ్మా. భోజనమునకు ముందు ఆయన కాళ్ళు చేతులు కడుక్కొని పోవట చూచి, లూకా సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. అంతటా మరియమ్మ ఇదిగో నేను ప్రభుని దాసురాలను అని పలికెను. ప్రియమైన మిత్రులారా, ఇదిగో ప్రభుని యొక్క చిత్తం ఏమిటి అంటే ఆమె ఇదిగో దేవుడి యొక్క కుమారుని తన గర్భంలో మోసి తన యొక్క గర్భము ద్వారా ఆ కుమారుని జన్మ ఇచ్చి ఆయనను దేవాలయంలో సమర్పించి యేసు అని పేరు పెట్టి ఆయన జ్ఞానమందును ప్రాయమందును ఎదిగే విధముగా ఆమెకు ఇవ్వబడిన బాధ్యత. ఆ యొక్క బాధ్యతకు ఆమె ఇదిగో నేను ప్రభుని దాసురాలను అని చెప్పి విధేయించడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన మిత్రులారా, అదే విధముగా ఆ విధంగా ఆమె పలకడం ద్వారా, ఆమె విశ్వసించడం ద్వారా ఆ ప్రభు ఇచ్చిన గొప్ప ఘనత ఏమిటి అంటే లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనము చివరి వాక్యం చదువుతామా. ఏలైనా ఆయన తన దాసురాలి యొక్క దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు ఆమెను ధన్యురాలని అంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఆ యొక్క ఎప్పుడైతే ఆ మరియ తల్లి ఆ యొక్క విధేయతను చూపించినదో, నేను ప్రభుని దాసురాలను ఆమె పలికినదో, ప్రియమైన మిత్రులారా, ఇదిగో ఆమె చూపించిన యొక్క విధేయతకు ప్రభు ఇస్తున్న తరతరముల వారు ఆమెను ధన్యురాలని గుర్తు పెట్టుకుంటారు. మరి ప్రియమైన మిత్రులారా, మనం చేసే పనులను మనము గుర్తు పెట్టుకోగలుగుతున్నామా? శ్రీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనము. ప్రభు మోషే భక్తి వినయములకు గాను నరులందరిలోనూ అతని ఎన్నుకొని పవిత్రులను చేశాను. ప్రియమైన మిత్రులారా, ఇదిగో విధేయతలు కలిగి భయభక్తులు కలిగి జీవించిన మోషేను ప్రభు ఎన్నుకొని పవిత్రులుగా చేసి తన ఇశ్రాయేలు ప్రజలను సీనాయి కొండ వరకు నడిపించే భాగ్యమును ఆయనకు ఇచ్చాడు. ఇక కానా దేశములకు వాళ్ళని నడిపిస్తే భాగ్యమును ఇచ్చారు. కానీ తాను చూపించిన యొక్క వినయమునకు ప్రభువు సీనాయి కొండ మీద ఆయనకు 10 ఆజ్ఞలను ఇవ్వడం జరిగినది. ఇదిగో మనము ప్రభుని ఎడల యొక్క వినయము విధేయతలను చూపించగలిగితే ఇదిగో మనము ప్రభుని యొక్క దీవెనలను పొందుకుంటాం, యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఆయన అనేకమైన ప్రేమను పొందుకుంటాం. శ్రీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనము. వినయవర్తనము గౌరవమును కీర్తిని తెచ్చిపెట్టును. వినయముగా జీవించడం ద్వారా నీకు ఏమి వస్తుందంట? గౌరవము, కీర్తి వస్తుందంట. పవిత్ర గ్రంథమే చెప్పబడుతుంది. నీవు తగ్గించుకోవడం ద్వారా తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడనని చెప్పి ప్రభు చెప్తున్నారు. అయితే ప్రియమైన మిత్రులారా, మనము కనుక మన జీవితంలో అటువంటి వినయవర్తములుగా జీవించగలిగితే, అటువంటి ప్రేమను మనము చూపించగలిగితే ఇదిగో నీవు నీ సమాజంలో కీర్తిని నువ్వు పొందుకోగలుగుతావు. అదేవిధంగా శ్రీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, దీనుని వినయవంతుని వేడుకోళ్ళు మేఘమండలమును దాటిపోవును, మహోన్నతుని సమక్షమున చేరేంత వరకు అది ఆగదు. నువ్వు ఎప్పుడైతే వినయాత్ముడై ప్రార్థన చేస్తూ ఉంటావో,
ఇదిగో నీ యొక్క వేరుకొనులు ఎక్కడికి వెళ్తాయంటే మహోన్నతుని సంరక్షణలోకి, ఆ యొక్క సమక్షంలోనికి వెళ్ళేంత వరకు అవి యాగు అని చెప్పి బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది ప్రియమైన మిత్రులారా. కాబట్టి మనం చేసే ప్రతి పని, ప్రతిదీ ఆ ప్రభుని విధేయించి ఉండాలి. ఆ ప్రభుని ఎడల ప్రేమను మనము చూపించగలగాలి. తద్వారా ప్రభు అనేకమైన విషయాలను మనం చేపిస్తూ ఉంటారు. అందుకనే శ్రీరాపతులు వేసిన గ్రంథం 3వ అధ్యాయము వచనములు 17 నుండి చూసినట్లయితే, కుమారా నీవు చేయు పనులన్నిటిలోనూ వినయముతో మెలుగుము. ప్రియమైన మిత్రులారా, ప్రభు చెప్పే మాట ఏమిటంటే, నీవు చేయు పనులన్నిటిలోనూ, నువ్వు నిద్రిస్తున్నా, నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నా, ఆఫీసులో ఉన్నా, నువ్వు దేవాలయంలో ఉన్నా, గురువుతో మాట్లాడుతున్నా, నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీవు వినయముతో వెలుగుము. తర్వాత బహుమతులిచ్చు వాని కంటే కూడా వినయవర్తుడైన నరుడు అధికంగా మెచ్చుకొనుడు. తర్వాత నీవు ఎంత అధికుడవో అంత వినయవంతుడై. కొంతమందికి కొంచెం ఐశ్వర్యాలు రాగానే ఒక విధమైన గర్వము పెరుగుతున్నది. కొంచెం హోదా పెరగగానే చిన్న వాళ్ళను ఒక చిన్న చూపు చూడటం జరుగుతుంది. కానీ ప్రభు చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో నీవు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండమని. తర్వాత అప్పుడు ప్రభుని మండలను నీవు పొందుతావు. గొప్పవాళ్ళు పేరు ప్రత్యక్షులు కలవారు చాలా మంది కలరు, కానీ ప్రభు వినయాత్ములకు తన రహస్యములను ఎరిగించును. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ మనం కొన్ని విషయాలను మనం గమనించాలి. ఇదిగో ప్రభు చెప్తున్నా, నీవు చేసే ప్రతి పనిలోనూ నీవు జాగరూకుడుగా ఉండవు. నీవు ఎంత ఎదిగితే అంతగా ఒదిగి ఉండమని ప్రభు చెప్తున్నారు. ప్రియమైన మిత్రులారా, ఆది కాండంలో మనం చూస్తుంటాం అబ్రహాము నీవు చూపించే కానాను దేశానికి నీవు వెళ్ళుము అనగానే ఆయన ఎక్కడయ్యా అని చెప్పి అడగల. ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ పాలు తేనెలు భూమి ఉంటుందా అని అడగల. ఆ ప్రభు చెప్పిన వెంటనే విధేయించి ఆయన వెళ్ళడం జరిగినది. కొన్నిసార్లు మనము ఆ విధముగా ప్రభుని మీద ఆధారపడి జీవించాలి. అందుకనే ఆయనకు విశ్వాసానికి పితామహుడిగా ఈరోజు మనము కొనియాడుతూ ఉంటాం ప్రియమైన మిత్రులారా. కాబట్టి ఆయన అబ్రహామును పిలిచి, తండ్రి దేవుడు, నీ కుమారుని బలి ఇవ్వు, ఇస్సాకును బలి ఇవ్వు అని చెప్పి అడిగినప్పుడు ప్రియమైన మిత్రులారా, ఇదిగో ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి ఈరోజు మనము కొన్ని విషయాలను గ్రహించి ఉన్నాము. ఇదిగో బాలయేసు తన జీవితము విధేయవంతమైన జీవితాన్ని మనం చూపించి ఉన్నారు. ఇదిగో తల్లిదండ్రులు ఇప్పుడు బాలయేసు దేవాలయంలో కనిపించకపోయినప్పుడు తల్లిదండ్రులుగా మరియ యేసేపుడు వెతికారు. ఇదిగో ఆయన తిరిగి తీసుకుని రావడానికి ఇదిగో ఆ యొక్క పండుగ మళ్ళీ తిరిగి దేవాలయానికి వెళ్ళారు. కొన్నిసార్లు మన పిల్లలు కూడా చెడు మార్గంలో బయటికి వెళుతున్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళను తిరిగి దేవాలయానికి తీసుకురావాలి. కొంతమంది ఏమి చేస్తుంటారంటే, గుడికి రాను అంటే వదిలేసి వచ్చేస్తుంటారు దేవాలయం. కాదు, నువ్వు గుడికి రావాల్సిందే అని పట్టుబట్టినప్పుడు తప్పకుండా వాళ్ళు వస్తూ ఉంటారు ప్రియమైన మిత్రులారా. కాబట్టి మనం ఈరోజు ఈ యొక్క చిన్నారి బాలయేసు ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, విధేయత కలిగి జీవించాలి. ఆ విధేయత నువ్వు దేవునికి చూపిస్తావు, నీ తల్లిదండ్రులకు చూపించాలి, నీ బంధుమిత్రులకు చూపించాలి, నీ విచారణ గురువుకు చూపించాలి, నువ్వు జీవించే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు చూపించగలగాలి. తద్వారా ఆ ప్రభువు యొక్క దీవెనను మనము పొందుకుంటాము. అందుకనే ఇదిగో నీ యొక్క తల్లిదండ్రులను గౌరవించుడు గాక అని ప్రభు మనకు ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పండుగ దినమున ప్రియమైన మిత్రులారా, మనమందరము ఆ ప్రభుని యొక్క దీవెనను పొందుకుంటూ ఆ చిన్నారి బాలయేసుని ప్రార్థన చేసుకుందాం. ఏమిటి అంటే, విధేయించి జీవించే భాగ్యమును మనకు దయచేయమని, తద్వారా ఆ ప్రభుని యొక్క కృపా మేలులను ఆ ఆశీర్వాదాలను పొందుకుంటూ మనము ఆ ప్రభుని ఎడల ఎనలేని ప్రేమతో జీవించే వారిగా మలచమని
ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరూ లేచి నిలబడి విశ్వాసం మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడింది. పాతాళానికి దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచాను. పరలోకములకెక్కి సర్వశక్తి లాపితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాను. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చాను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపు విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను. ఆమేన్. అడుగుడు మీకు వసగబడను, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడనని అద్భుత బాలయేసు ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక మన మనసులోని కోరికలను, ఉద్దేశాలను, అవసరతలను విశ్వాసముతో ఆ ప్రభు నామమున తండ్రికి విన్నవించుకుందాము. ఓ అద్భుత శక్తి గల దివ్యబాలయేసువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న సత్య తిరుసభను పరిపాలన చేయుచున్న మా పావన జగద్గురులైన 14వ లియో పోపు గారిని దీవించమని, మా పీఠాధిపతులైన మహాజ్ఞాన శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారిని, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను మీ పవిత్రాత్మచే వారిని బలపరిచి వారికి కావలసిన అనుగ్రహ వరములు దయచేయమని అందరూ మనవులు వినుమా, సకల వరములకు నిలయమైన ఓ దివ్య బాలయేసువ, మా జ్యోతినగర్ విచారణలో జరుగుచున్న అద్భుత బాలయేసు మహోత్సవములలో మొదటి రోజుగా దివ్య బలి పూజను సమర్పించి మా అందరి కొరకు ప్రార్థించిన నూతన గురువులు రెవరెండ్ ఫాదర్ కొండపల్ల విజయరాజు గారు, రెవరెండ్ ఫాదర్ జుజ్జవరపు విజయరాజు గారు, రెవరెండ్ ఫాదర్ నందిగం మణిహర్ గారు, రెవరెండ్ ఫాదర్ పోతురాజు రాజేష్ గారు వీరిని దీవించమని, సువార్త పరిచర్యలో బహుగా వర్ధింపజేయమని మరియు రెవరెండ్ ఫాదర్ బడుగు ఫ్రాన్సిస్ గారిని ఆశీర్వదించమని అందరూ మనవులు వినుమా, నన్ను ఎంత అధికముగా ఆరాధిస్తారో మేము అంత అధికముగా దీవిస్తాను అని పలికిన దివ్య బాలయేసువ, మా జ్యోతినగర్ విచారణను ఆధ్యాత్మికముగా విశ్వాసములో బలపరుస్తూ విచారణ అభివృద్ధి కొరకు అలుపెరుగని కృషి చేస్తున్న మా విచారణ గురువర్యులు పూజ్యులు రెవరెండ్ ఫాదర్ చేబ్రోలు జోసెఫ్ తంబి గారిని దీవించమని, వారికి సహాయ సహకారములు అందిస్తున్న మా జ్యోతి నిలయం సిస్టర్స్ను, ఉపదేశులను, కౌన్సిల్ మెంబర్స్ను, మర్యాదల సభ్యులను, పెద్దలను, బాలయేసు యూత్ వారిని, సకల విశ్వాసులను ఆశీర్వదించమని అందరూ మనవులు వినుమా, పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించిన నేను పాటులను కాను, కానీ మీరు ఒక మాట వలన నా ఆత్మ స్వస్థత పొందును. మనవులు